ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా విషయంలో అన్నీ చేస్తున్నావు, నా గురించి పోరాడుతున్నావు, నన్ను దక్కించుకోవడానికి నీ వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అది నాకు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళు గుర్తించకపోయినా నువ్వు గుర్తిస్తున్నావు, అందుకు సంతోషం. నేను చెప్పిన కండిషన్ కొప్పుకొని మా ఇంట్లోకి రావడానికి ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? మీరు పెట్టిన కండిషన్ అలాంటిది. మరి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోమని కండిషన్ పెట్టండి, మానేస్తాను. నా పుట్టింటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టండి, వెళ్ళడం మానేస్తాను. పండగల నాడు అత్తయ్య స్థానంలో ప్రసాదం తయారు చేయడం మానేమని చెప్పండి, తయారు చేయను. ముక్కు పుడక మీద ఎటువంటి ఆశ లేదని లెటర్ రాసివ్వమని కండిషన్ పెట్టండి, రాసిస్తాను. మీరు ఎటువంటి కండిషన్ పెట్టినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డని మర్చిపోమనంటే అది నా వల్ల కాదు. ఆ బిడ్డ మీ వంశంకు సంబంధించింది కాదు అని అంటే ఒప్పుకోలేను. ఆ బిడ్డ తప్పుడు సంబంధం అంటే భరించలేను. మీరు పెట్టిన కండిషన్ ఓ ఆడదాని మానానికి సంబంధించిందని, ఓ పుట్టుకకు సంబంధించిందని ఇదివరకు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను. చివరిసారిగా అడుగుతున్నాను, మీ అమ్మని వదిలి రమ్మంటే నువ్వు రాగలవా? ఆవిడ మీ అమ్మ కాదు అంటే నువ్వు ఒప్పుకోగలవా? ఆ అమ్మకు నువ్వు పుట్టలేదు అంటే నువ్వు భరించగలవా? అత్తయ్యకు మరో సంబంధం వల్ల కలిగిన సంతానం అని అంటే నరాలు తెగిపోయేంత కోపం, మనసు భరించలేనంత బాధ రావడం సహజం. ఓ పక్షి అయినా, ఓ జంతువైనా, ఏ జీవరాశైనా తమ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలో రాజీ పడలేవు. తల్లి గర్భం అటువంటిది. పిల్లల విషయంలో జన్మకారకుడైన మగాడికి జన్మనిచ్చిన ఆడదానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నా మాట వినొస్తే కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నా సమాధానం ఒకటే. నా మీద మీరు వేసిన నిందని చెరిపేయాలి, బిడ్డని అంగీకరించాలి. అప్పుడే ఇంట్లోకి కోడలిగా అడుగు పెడతాను. అయితే నేను నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. అప్పుడు నష్టపోయేది నువ్వే. నష్టపోతూనే ఉన్నాను. లాభపడిందెప్పుడు, సంతోషపడిందెప్పుడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రాణం పోసిన బిడ్డని మరవలేను. అక్షయ పేరుని తలుచుకోకుండా ఉండలేను. మాతో చెప్పకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు మాయా? శ్రీకర్ ఎమర్జెన్సీ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, అందుకే వెళ్లాల్సి వచ్చింది. అతని మీద పాయిజన్ అటాక్ జరిగింది. ఎవరు ఏంటన్నది తెలియాల్సింది ఉంది. రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటాను. నువ్వు శ్రీకర్ మీద ప్రేమతో పదే పదే ఇలా తిరుగుతూ ఉంటే రాహుల్కి మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పటి వరకు రాహుల్ విషయంలో నువ్వు ఎటువంటి ఎవిడెన్స్లని కలెక్ట్ చేయలేకపోయావు. హీస్ బ్యాడ్ అని నువ్వు పెళ్లికి ముందు ప్రూవ్ చేయలేకపోతే అందరం ఇబ్బంది పడతాం. ఎవిడెన్స్ దొరికింది, ఆన్ ద వే. మాయా, ఆధారం వచ్చేసింది. రాహుల్ నిజస్వరూపం కనిపెట్టడానికి నేను నియమించుకున్న స్పై నా ఫ్రెండ్ మౌనిక. దీన్ని టీవీకి కనెక్ట్ చేసి చూపించు మాయా. రాహుల్ రహస్య చిత్రం బయటపడుతుంది.
పెళ్లి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాహుల్కి భయం ఎక్కువైపోతుంది. మాయ గురించి మనోడు తలుచుకున్నప్పుడల్లా బీపీ మినిమం 300 ఉంటుంది. రే రాహుల్, నీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం రా. నా మీద మీకాసలేంట్రా? నువ్వు సెటిల్ అయితే మేమంతా సెటిల్ అయిపోతామని. అందుకే కదరా మాయ నన్ను అవాయిడ్ చేస్తున్నా, ఓ పురుగుని చూసినట్టు చూస్తున్నా తట్టుకొని ఉంటున్నాను. అసలు నేను ఆ సంబంధాన్ని సెట్ చేసుకున్నదే వాళ్ళ ప్రాపర్టీస్ కోసం. మా పేరెంట్స్కి ఏం లేకపోయినా ఫేక్ ప్రాపర్టీస్ని చూపించి ఆ శశిధర్ని నమ్మించాం. ఆయన నా గురించి ఎంక్వైరీ జరిపించినప్పుడు నా మనుషులతో అబద్ధాలు చెప్పించాను. సంపాదించుకున్న వాడికి అన్ని తెలివితేటలుంటే దోచుకునేవాడికి ఇంకెన్ని తెలివితేటలుండాలి. మాయ ఏకైక కూతురు కాబట్టి ప్రాపర్టీలో వాటాల కోసం ఎవరు కాంపిటీషన్కి రారు. మ్యారేజ్ అయ్యి సర్వం నా చేతికి అందిన తర్వాత మీ అందర్నీ నా కంపెనీలో మంచి మంచి పొజిషన్స్లో కూర్చోబెడతాను. ఆ తర్వాత మాయని లెక్క చేయను, నరకం చూపిస్తాను, నా చెప్పులా వాడుకుంటాను. అందరం వెళ్ళి చిల్లవుదాం పదండ్రా. రేయ్, మందు తాగే టైం కాలేదు కదరా. మందు తాగడానికి టైం ఎందుకురా, పదండి. రాహుల్ గురించి మాయ మొదట నా దగ్గర డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను కూడా మాయనే రాంగ్ అనుకున్నాను అంకుల్. ఈ విధంగా వాడి అసలు క్యారెక్టర్ బయటపడింది. బాయ్ మాయా. థ్యాంక్ యూ డియర్. ఓకే. ఇప్పుడు చెప్పండి డాడ్, అటువంటి వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అటువంటి వాడితో నేను సంతోషంగా ఉండగలనా? వాడికి నేను కాదు, మన డబ్బు కావాలి. ఆస్తుల వేటాలో ఉన్న వేటగాడు వాడు. సో శ్రీకర్ విషయంలో డెసిషన్ తీసుకోండి. ఇన్ని తెలిసిన తర్వాత వాడితో నీ పెళ్లి చేయలేను. వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంది. సమయం చూసి శ్రీకర్తో మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ డాడ్.